విప్లవోద్యమ నమ్మక ద్రోహులారా ప్రజల చేతుల్లో మీకు శిక్ష తప్పదంటూ మల్లోజుల తక్కళ్లపల్లిని ఉద్దేశించి మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ మావోయిస్ట్ చరిత్రలోనే తీవ్ర నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ మేరకు మావోయిస్ట్ కీలక నేత జగన్ పేరుతో లేఖ విడుదలైంది. ఆ లెటర్ను కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. నమ్మక ద్రోహం, మోసం కొత్తగా మావోయిస్టు పార్టీలోనూ చూస్తున్నామని ఆ లేఖలో ఆరోపించారు. అగ్రశ్రేణి నాయకులు లొంగిపోవడం వల్ల మనువాద ఫాసిస్టు రాజ్యానికి దోపిడీ వర్గాలకు కొంత ఉపయోగం కలగవచ్చు, కానీ ఇది తాత్కాలిక విజయమే అన్నారు. దోపిడీదారుల నుంచి దేశ ప్రజలకు విముక్తి కల్పించడానికి మావోయిస్టు పార్టీ అంకుటిత దీక్షతో ముందుకు సాగుతుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. మనం చూసిన ఈ మధ్యకాలంలో అధిక సంఖ్యలో ఎక్కువగా 200-300 మంది మావోయిస్టులు లొంగిపోవడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించే జగన్ పేరుతో లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్, ముందుగా మీకు హ్యాపీ దివాళీ. ఈ మధ్యకాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు భారీగా లొంగిపోవడము, ఆయుధాలని స్వాధీనించడం ఇవన్నీ చూస్తున్నాం. దీనికి సంబంధించే లెటర్ కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారు, ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు అంటూ కూడా జగన్ పేరిట లెటర్ రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. మనం చూడొచ్చు, అంటే మావోయిస్టులు ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున కూడా లొంగిపోయారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు కీలక నేతలు కూడా మావోయిస్టులో కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి వేణుగోపాల్, మల్లోజుల వేణుగోపాల్, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు, వీళ్ళిద్దరు కూడా మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళతో పాటు దాదాపుగా 100 మంది కూడా వెపన్స్ తోటైతే లొంగుబాటు చూపెట్టినట్టు పరిస్థితి మనం చూడైతే ఈ లొంగుబాటు మీద ఆ మావోయిస్ట్ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ కూడా విడుదలైంది. వీళ్ళిద్దరు కూడా నమ్మక ద్రోహులు అని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేశారు. నిన్న చూసుకున్నట్టయితే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పేరుతో ఒక లేఖ విడుదలైంది. దాంట్లో కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఆ లేఖ అయితే విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో వచ్చినట్టు ఆ లేఖలో పూర్తి స్థాయి కూడా వాళ్ళిద్దరిని కూడా ద్రోహులుగానే ముద్రించినట్టు పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు కూడా లేఖ కొద్దిసేపటి కింద విడుదలైంది. ఈ లేఖ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతోటి విడుదలైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా అంటే తెలంగాణకు చెందినటువంటి నాయకుల, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులే కాబట్టి వీళ్ళిద్దరు కూడా మావోయిస్టుల కేంద్ర కమిటీ సిసి నెంబర్లుగా ఉన్నారు. ఒకరు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే నమ్మక ద్రోహం అంటే విప్లవ ఉద్యమంలో దేశంలోనే ఇలాంటి నమ్మక ద్రోహం ఎప్పుడు కూడా జరగలేదు. వీళ్ళిద్దరు నమ్మక ద్రోహులు, పార్టీకి నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి కవర్ట్ గా మారారు. వాస్తవానికి ఎక్కడైనా సరే పోలీసుకి కవర్ట్ గా మారారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఆరోపణ చేస్తారు, వాళ్ళని హత్యలు చేసినట్టు పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు నేరుగా వీళ్ళు ప్రభుత్వాలకే కోర్టు గా మారారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మావోయిస్టుకు సంబంధించినటువంటి అణచివేత విషయంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ కంగారు మొదలైన కానించి కూడా వీళ్ళిద్దరు పూర్తి స్థాయి కూడా ఆ రాష్ట్రాల ప్రభుత్వాలకి సహకరిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయి కూడా వీళ్ళిద్దరు కూడా పార్టీలో ఉంటూ పార్టీకి నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే జగన్ పేర్కొన్న పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయి కూడా ఇద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రజలు ఎవరు కూడా వీళ్ళని క్షమించరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఒక విధంగా వార్నింగ్ ఇచ్చినట్టే వీళ్ళిద్దరికి కూడా పూర్తి స్థాయి కూడా పార్టీ ఒక తీవ్రమైన వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న విడుదలైన కేంద్ర కమిటీ నుంచి విడుదలైన లేఖ అయినా కానీ, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ నుంచి విడుదలైన లేఖ అయినా కానీ పూర్తి స్థాయి కూడా వీళ్ళిద్దరికైతే ఒక వార్నింగ్ లేఖ అని చెప్పుకోవచ్చు. ఇద్దరిని కూడా పూర్తి స్థాయి కూడా హతమార్చడం అనేది రీతిలోనే ఈ లేఖ విడుదలైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టు పార్టీ అంటే విప్లవ ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీలకి ఇలాంటి నమ్మక ద్రోహులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. వీళ్ళిద్దరు ఆ ద్రోహులుగా మారారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీళ్ళిద్దరు వల్ల పార్టీ చాలా నష్టపోయింది. చాలా మంది మెయిన్ క్యాడర్ సంబంధించిన నాయకులు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్పేసి కూడా నిన్న ఇవాళ విడుదలైన లేఖలు అయితే ఆ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలు పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా ప్రజలే వీళ్ళిద్దరికి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది అమాయక గిరిజనుల్ని అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వీళ్ళ పరిధిలో ఉన్న కొంతమంది అమాయక గిరిజనుల్ని మాయ మాటలు చెప్పి పోలీసుల దగ్గరకు తీసుకెళ్లి ప్రభుత్వం ఎదుట తుపాకులు అప్పచెప్పి లొంగుబాటు అనే కార్యక్రమం చూపెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీళ్ళిద్దరు స్వలాభం కోసం వీళ్ళిద్దరు డబ్బులకు ఆశపడి ఇదంతా చేశారని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇద్దరి మీద కూడా ఒక విధంగా అయితే అంటే ప్రజాకోట్లు శిక్షిస్తామని చెప్పేసి కూడా లేఖ విడుదలైంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా లేఖ అయితే ఒక కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. నిన్న విడుదలైనట్టు లేఖ కానీ, ఈ రోజు విడుదలైనట్టు లేఖ కానీ పూర్తి స్థాయి కూడా వీళ్ళిద్దరికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా
వాళ్ళు మనుగడ కొనసాగించలేరు అని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్న పరిస్థితిగా మనం చూడొచ్చు. అయితే వీళ్ళు లొంగిపోయిన కాంచి కూడా పూర్తిగా మనం చూసుకుంటే ఇటు ఆ మల్లోజలో లొంగిపోయినా కానీ లేకపోతే తక్కలపల్లి లొంగిపోయినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళిద్దరు లొంగిపోయిన ఆ తీరు చూస్తే ఆ ఉద్యమానికి తీవ్రమైన నష్టం చేశారు. ఉద్యమాన్ని కోవర్ట్ ఆపరేషన్ చేసి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయాలనే ఆలోచనతోటే వీళ్ళిద్దరు ఆ కంకణం కట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఇద్దరు కూడా పార్టీ ద్రోహులు అని చెప్పేసి కూడా లేఖ అయితే విడుదలైన పరిస్థితి మనం చూడవచ్చు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఫేస్బుక్ కానీ వాట్సాప్ లో కానీ ఇతర సోషల్ మీడియాలో కూడా ఇద్దరిపై తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్న పరిస్థితి కాపాడుతుంది. వీళ్ళిద్దరు కావాలనే పార్టీకి ద్రోహం చేశారని చెప్తున్నారు. దాన్నే పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ కూడా వెంటనే స్పందించింది. వాస్తవానికి మావోయిస్టు ఇప్పుడున్న పరిస్థితులలో మావోయిస్టులు వాళ్ళు తలదార్చుకున్న పరిస్థితి కానీ వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి కానీ, ఎందుకంటే ఆపరేషన్ కంగారు పేరుతోటి ఎక్కడికక్కడ భద్రతా బలగాలు మొత్తం కూడా ఆవేశించిన పరిస్థితి కనపడుతుంది. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు కూడా ఈ క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఆ మల్లోజులా కానీ ఆ ఆశన్నపై ఇద్దరిపై కూడా లేఖ అయితే పూర్తి స్థాయిలో కూడా విడుదల చేశారు. ఇటు కేంద్ర కమిటీ నుంచి పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీ నుంచి కూడా పార్టీ నుంచి లేఖ అయితే విడుదల చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ద్రోహులు, నమ్మక ద్రోహులు అని చెప్పేసి కూడా ముద్రించుతూ వాళ్ళిద్దరికి సంబంధించిన ఇద్దరు కూడా ద్రోహులు అని చెప్పేసి కూడా లేఖ విడుదలైన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది గిరిజనులకు అమాయక మాటలు చెప్పి వాళ్ళని లొంగుబాటు కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర మోకరు వెళ్ళడానికి వాళ్ళ దగ్గర వెళ్ళారని చెప్పారు. మిగతా కామ్రేడ్స్ మొత్తం కూడా అట్లే ఉండాలి, పార్టీ ఎటు పోదు, పార్టీ బలంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీళ్ళిద్దరు మొదటి నుంచి కూడా కోర్టు ఆపరేషన్ చేసుకుంటూ ఆపరేషన్ కంగారు మొదలుపెట్టిన కాంచి కూడా వీళ్ళు ప్రభుత్వాలతో చేతులు కలిపి మావోయిస్టు మొత్తం మూవ్మెంట్స్ మొత్తం కూడా వీళ్ళే ప్రభుత్వాలకి చెప్తున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.